ఇచ్చిన హామీలను నెరవేర్చని సైకో జగన్ మాటలు నమ్మొద్దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సాక్షి క్యాలెండర్ తప్ప ఏమీ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. జగన్ వేల కోట్లు ఖర్చు పెట్టి సిద్ధమని ప్రచారం చేసుకుంటున్నారని, దేనికి సిద్ధమని ప్రజలను మరింత పీడించేందుకా అని విమర్శించారు. సొంత తల్లి చెల్లి నమ్మని జగన్ను ప్రజలు ఎందుకు నమ్మాలో చెప్పాలన్నారు. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. యువతని కూడా మోసం చేశాడు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. 6,000 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం ఇస్తానన్నాడు. సాక్షి క్యాలెండర్ తప్ప ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు ఎస్టీ స్టడీ సర్కిల్ మూసేశారు, ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు, బీసీ స్టడీ సర్కిల్ కూడా మూసేశారు, పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఎత్తేశారు. విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఈ రోజు రద్దు చేసింది. ఇప్పుడు ఏకంగా డిఎస్సి అని మోసం చేస్తున్నాడు ఈ జగన్. ఎన్నికల ముందల 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు ఉన్నాయన్నాడు. ఇప్పుడు స్కూల్ రేషనలైజేషన్ పేరుతో 6,000 పోస్టులే భర్తీ చేస్తానని ఇప్పుడు హడావుడిగా ఎన్నికలు వస్తున్నాయని పరిగెడుతున్నారు. ఇక్కడున్న నిరుద్యోగ యువకులందరూ నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి. బాగా బిల్డప్ ఇచ్చడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారు. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు టికెట్లు కొని వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళి సినిమా చూడండి అన్నారు. కానీ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే చెప్పారు ఈ యాత్ర వైసీపీకి అంతిమ యాత్ర అని. ఈ బిల్డప్ బాబాయ్ ఈ మధ్యన సభలో నేను అర్జునుడిని అభిమన్యుడిని బిల్డప్ ఇస్తున్నాడు. కానీ వాస్తవంగా ఈ జగన్ ఒక సైకో, ఒక భస్మాసురుడు. ఇతర దేశాల్లో సద్దాం హుసేన్ గురించి విన్నామే, అలాంటి వ్యక్తి ఈ జగన్. జగన్ కి రంగులన్నా బొమ్మలేస్తామన్నా బాగా ఇష్టం. అందుకే మనం కట్టిన ఇళ్ళకి రంగులేసి ఇప్పుడు ఏకంగా ఆయన కట్టినట్టు చూపిస్తాడు. మనం ప్రారంభించిన అన్న క్యాంటీన్కి రంగులేసి అక్కడ సచివాలయాలు పెట్టి ఈ రోజు నడిపించే పరిస్థితి. అంతెందుకు ఈరోజు మనం భూమి కొనినా, లేదంటే పూర్వీకులు మనకి భూమి ఇచ్చుంటే ఆ రిజిస్ట్రేషన్ పత్రాల పైన కూడా ఈ జగన్ ఫోటోలు వేస్తున్నాడు. ఈ మధ్యన పదే నేను మీ బిడ్డ, నేను మీ బిడ్డ అంటున్నాడు. అందరూ అప్రమత్తంగా ఉండాలా. ఇది ఎందుకు అర్థం అన్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది. మనందరం అప్రమత్తంగా ఉండాలి తల్లి. ఏదో ముఖ్యమంత్రి గారు మన బిడ్డ అంటున్నారని మీరు ఆ ట్రాప్ లో పడదు తల్లి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మీ బిడ్డ కదా, మీ భూములు తిరిగి నాకే రాసి ఇవ్వండి అని చెప్తాడు ఈ జగన్. రోజుకొక నాటకం, రోజుకొక డ్రామా చేసే వ్యక్తి ఈ జగన్. ఏకంగా ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్ధమన్న పోస్టర్లు వేస్తున్నారు. దేనికి సిద్ధమని అడుగుతున్నా? ఇంకా ప్రజల్ని వేధించడానికి సిద్ధమా? ఇసుక ధర బంగారం కన్నా ఎక్కువ పెంచడానికి సిద్ధమా? భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ పైన ధరలు మరి పెంచి ప్రజల్ని పీడించడానికి సిద్ధమా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. చంద్రబాబు గారి లాగా తనకు కూడా ఇమేజ్ రావాలని ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. కానీ అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? జగన్ అంటే జైల్, బాబు గారంటే ఒక బ్రాండ్. జగన్ చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది, చంద్రబాబు గారిని చూస్తే కారులు తయారు చేసే కియా గుర్తొస్తుంది. జగన్ ఒక ప్రిజనరీ, చంద్రబాబు గారు ముందు చూపున్న ఒక విజనరీ. జగన్ ఈరోజు పెత్తందారుల కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పేదవాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేసే వ్యక్తి. ఇక్కడ చూసినా మా నమ్మకం నువ్వే అని బోర్డులు పెడుతున్నారు. ఈ సభాముఖంగా జగన్ నేను అడగదలుచుకున్నా,
సొంత తల్లి చెల్లి నిన్ను నమ్మట్లేదు, మేమెందుకు నిన్ను నమ్మాలని ఎన్నికల ముందల ప్రచారం కోసం సొంత తల్లిని చెల్లిని వాడుకున్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మెడబట్టి బయటికి గెంటేసే పరిస్థితి. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా. నిన్నగాక మొన్న షర్మిల గారు, అదేవిధంగా సునీత గారు మాకు ఈ జగన్ దగ్గర నుంచి ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించండి అని ప్రభుత్వానికి లేఖ రాశారు. అంటే ఇంట్లో ఉన్న సొంత చెల్లెలకి రక్షణ కల్పించబోతే తెలుగింటి ఆడపడుచులకి రక్షణ కల్పిస్తాడా ఈ జగన్ అని ఒక్కసారి ఆలోచించమంటున్నా.